హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం మిలారెపా పార్ట్ 4 తెలుసుకుందామండి. మీరు చూడనట్లయితే పార్ట్ 1, 2, 3ని డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాము, చూడండి. నేను లోబ్రక్ లోయలో కింద మీద తిరుగుతూ భిక్షాటన చేసి 420 పావుల బార్లీ సేకరించాను. వాటిలో 280 పావులతో తలతల మెరుస్తున్న 4 వైపు 4 కొక్కేలు ఉన్న పెద్ద రాగి పాత్రను కొన్నాను. 20 పావులతో చాంగ్ కొన్నాను. మిగిలిన 120 పావుల బార్లీని ఒక గోనె సంచిలో కట్టి నెత్తిపై పెట్టుకుని దానిపై రాగి పాత్రను ఉంచి ఆ బరువునంతా మోసుకుంటూ గురువుగారి నివాసానికి చేరాను. గురువుగారిని మాటిమాటికి నాకు సాధన చేయడానికి దీక్షా సూచనలు ఇవ్వమని అడుగుతూ ఉంటే లామా గారు ఈ యు అండ్ సాంగ్ రాష్ట్రాల్లో నాకు చాలా మంది శిష్యులు, భక్తులు ఉన్నారు. వారు నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు. కానీ యమద, తలూంగ్, లింగపాస్ ప్రదేశాల్లోని పశుమందల జాతుల వారు వీరిని దారిలోనే అడ్డగించి దోచుకుంటున్నారు. తరచుగా ఇలా జరుగుతున్నందువలన వారు నా దగ్గరకు కానుకలు, దినుసులు పట్టుకుని రాలేకపోతున్నారు. నువ్వు పోయి ఆ దారి దోపిడి దొంగలపైన వడగళ్ల వాన కురిపించు. అది కూడా ధర్మ కార్యం కోసమే. దాని తర్వాత నీకు దీక్ష ఇచ్చి సూచనలు చెప్తాను అన్నారు. అలాగే నేను వెళ్లి ఆయన చెప్పిన ప్రదేశాల్లో ఒక్కొక్క దానిలో వడగళ్ల వానలు కురిపించి తిరిగి వచ్చి మళ్ళీ దీక్ష ఇవ్వమని అడిగాను. మళ్ళీ నేను వెళ్లి గురువు గారిని దీక్ష గురించి అడిగితే లామా గారు, ఇప్పుడు మీరు అతి పవిత్ర ధర్మాలను మీకు ఇవ్వక తప్పదంటారా? నేను భారతదేశం నుండి ఎన్ని కష్ట నష్టాలను భరించి నాకున్న యావత్ ఆస్తినంతా అమ్మి బంగారం కొని తీసుకుని వెళ్లి వాటి గురించి ఇచ్చాను. వాటి నుంచి ఇప్పటికీ అవి నాకు అందజేసిన దేవతామూర్తుల పవిత్ర సువాసనలను ఇంకా వెదజల్లుతూ ఉన్నాయి. నేను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అయితే ఇలా అడిగినందుకు అక్కడే చంపి పాతేసేవారు. అయ్యా, ఇప్పుడు మీరు వెళ్లి మీ దురాగతంలో వడగళ్ల వాన కురిపించి నాశనం చేసిన పశుమందల జాతుల వారి పంటలను మళ్లీ మామూలు స్థితికి తెచ్చి బాగు చేయండి. చచ్చిపోయిన లోబ్రక్ కొండ మనుషులను ప్రాణాలు ఇచ్చి బ్రతికించండి. ఈ రెండు మీరు చేయగలిగితే చాలా మంచిది. అప్పుడు మీకు ధర్మ దీక్ష ఇవ్వవచ్చు. అవి చెయ్యలేకపోతే మీరు మళ్ళీ నా ముందుకు రాకుండా ఉంటే మంచిది అంటూ గురువు గారు నన్ను తిడుతూ కొట్టినంత పని చేశారు. మరునాడు ఉదయం లామా గారు తనే నా దగ్గరకు వచ్చి, నిన్న నీ పైన నేను కొంచెం గట్టిగానే కోపడినట్లున్నాను. దాన్ని అంతగా మనస్సులో పెట్టుకోవద్దు. నీకు దీక్షా బోధలు ఇస్తా. నా కొడుకు ధర్మ దూదేకు ఒక ఇల్లు కట్టాలి. నువ్వు ఆ ఇల్లు కడితే బాగుంటుంది. దాన్ని నువ్వు పూర్తి చేయగానే నీకు దీక్ష ఇవ్వడమే కాకుండా సాధనా కాలమంతా నీకు తిండి బట్ట కూడా ఇస్తాను అన్నారు. కానీ అది పూర్తి కాకముందే నేను ముక్తి పొందకుండానే చనిపోతే నాకేమవుతుంది అని ప్రాధేయపడి అడిగాను. దానికి లామా గారు ఇలా అన్నారు, నువ్వు చనిపోవని నీకు నేను పూర్తి హామీ ఇస్తున్నాను. నా ఉపదేశ మార్గం పసలేని పనికిరానిదేమీ కాదు. నువ్వు ఎంతో శక్తి, ఓపిక కలవాడవు. నీకు నువ్వే ఇంకెవరి ప్రమేయం లేకుండా ఈ జన్మలో సాధించాలని కదా అన్నది నిర్ణయించుకో. నా సాంప్రదాయం మిగతా వారి లాంటిది కాదు. ఇంకే సాధన మార్గంలో దొరకనటువంటి దివ్య అనుగ్రహ కిరణాలు, దైవ సాక్షాత్కారం మా సాంప్రదాయంలో లభిస్తాయి అన్నారు. ఈ చల్లటి మాటలు, హామీలతో నేను కుదుటబడి ఉత్సాహంతో లామా గారిని ఆ కట్టవలసిన ఇల్లు నమూనాను చెప్పమని అడిగాను. లామా గారు నన్ను ఒక కొండవాలు తూర్పునకు తీసుకువెళ్లి ఒక స్థలం చూపించి ఒక వృత్తాకార కట్టడం యొక్క వివరాలన్నీ చెప్పి ఇల్లు కట్టమన్నారు. నేను వెంటనే మొదలు పెట్టాను. దాన్ని సగం వరకు పూర్తి చేయగానే లామా గారు వచ్చి ఈ ఇల్లు కట్టమని చెప్పినప్పుడు సరిగ్గా ఆలోచించి చెప్పలేదని, అందుకని ఇంటి పని వెంటనే ఆపివేసి కట్టినదంతా పడగొట్టి విడదీసి ఆ మట్టిని, రాళ్లని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికి చేర్చమని చెప్పారు. ఆ పని పూర్తి చేశాను. లామా గారు చాలా తాగిన మైకంలో ఉన్నట్లు వచ్చి కొండవాళ్ళు పడమర వైపుకు తీసుకువెళ్లి ఒక స్థలం చూపి అక్కడ నెలవంక ఆకారంలో ఇంటి వివరాలన్నీ ఇచ్చి కట్టమని చెప్పారు. వెంటనే మొదలుపెట్టి ఈ ఇల్లును సగం వరకు పూర్తి చేశాను. లామా గారు మళ్లీ వచ్చారు. నేను పని చేస్తుంటే ఇది కూడా పనికిరాదని దీన్ని పడగొట్టి విడదీసి మట్టి, రాళ్లు ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడికి చేర్చమన్నారు. ఆ పని కూడా నేను పూర్తి చేశాను. లామా గారు కొండవాళ్ళలో ఉత్తరం వైపుకు నన్ను తీసుకుని పోయి ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టాలన్నారు. తాంత్రికుని ఇల్లు త్రికోణాకారంలో ఉండాలన్నారు. సగం ఇంటి పని పూర్తయిన తర్వాత కూల్చివేయమన్నారు.
తరువాత చతురస్ర ఆకారం 9 అంతస్తులు, అలంకరణ గోపురాలు 10వ అంతస్తుతో ఒక ఇల్లు కట్టమన్నారు. నిర్మాణం పూర్తి కాగానే సత్య మార్గాన్ని ఉపదేశిస్తానన్నారు. తర్వాత మళ్ళీ ఇంటి పనిని ప్రారంభించాను. ఉదయం లామా గారు వచ్చి కడుతున్న ఇంటి పని ఆపేసి ఇంకొక ఇల్లు 12 స్తంభాలతో పెద్ద మందిరం, దానికి అనుబంధంగా పూజా మందిరాన్ని నిర్మిస్తే నీకు నేను తప్పక దీక్ష ఇస్తానన్నారు. మళ్ళీ ఈ భవనానికి పునాదులు వేశాను. నేను గురువు గారి ధర్మపత్నిని నేను అమ్మ అని పిలుస్తాను. అమ్మ నాకు మంచి భోజనం, మిఠాయిలు, కొంచెం చాంగ్ రోజు ఇచ్చేది. ఇలా ప్రతిరోజు కష్టపడి పని చేస్తుంటే వీపు మీద పుండ్లు వచ్చాయి. నేను అమ్మతో చెప్పగా గురువు గారికి నచ్చజెప్పి విశ్రాంతి తీసుకుని పుండ్లు మానిన తర్వాత భవన నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చని అనుమతినిచ్చింది. నాతో లామా గారు, మాంత్రికుడా, నీ గమ్యం గురించి ఊగిసలాటవద్దు. నీకు ధర్మ మార్గం గురించి అంత తపనే ఉంటే దేన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి. ఇప్పుడు వెళ్లి మిగిలిన ఇంటి యొక్క 3 అంతస్తులు పూర్తి చేయి. అప్పుడే నీ కోరిక తీరుతుంది. కానీ నువ్వు కాదనుకుంటే నీకు పెట్టే భోజనం కూడా నాకు దండగే. నీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళవచ్చు అన్నారు. ఒక్క మాట మాట్లాడడానికి ధైర్యం చాలక లామా గారి దగ్గర నుంచి వచ్చేసాను. అమ్మతో నాకు మా ఊరిలో మా అమ్మను చూడాలని చాలా బాధగా ఉంది. లామా గారైతే నాకు దీక్ష ఇవ్వరని నాకు ఖచ్చితంగా తెలుసు. నిర్మాణం పూర్తి చేస్తే దీక్ష ఇస్తారనుకుంటే తప్పకుండా సంతోషంగా ఎంత కష్టపడి అయినా ఆ పని చేసి పూర్తి చేయవచ్చు. కానీ నేను ఆ పని పూర్తి చేసినా సరే లామా గారు ఏదో సాకు చూపిస్తూ ఒకదాని తర్వాత ఇంకో వంకతో దీక్ష మటుకు ఇవ్వరని నాకు బాగా తెలిసింది. అందుకే దయతో నన్ను మా ఊరికి వెళ్ళనీయండి. మీ ఇద్దరికి మంచి ఆరోగ్యం, దీర్ఘ ఆయుర్దాయం కలగాలని ప్రార్థిస్తున్నానని అమ్మ పాదాలకు వంగి నమస్కారం చేశాను. అప్పుడు అమ్మగారు, నువ్వు చెప్పింది నిజమే, నీకు ఇంకో గురువును ఎవరినైనా చూపిస్తాను అని మాట ఇచ్చాను కదా. అక్కడ గోంగ్డన్ చూడోర్ అనే శిష్యుడు ఉన్నారు. అతని వద్ద లామా బోధలు, ఉపదేశాలు అన్నీ ఉన్నాయి. నీవు కోరుకున్నవి అతని దగ్గర నుండి పొందడానికి నా సాయశక్తుల ప్రయత్నమంతా చేస్తాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండి పని చేస్తున్నట్లు గడుపు అంటే చాలా సంతోషంతో నా కోరిక తీరుతుందని నేను ఇష్టంతోనే చాలా రోజులు పనిచేశాను. పరమ గురువులు నరోప గారు శరీరంతో ఉన్నప్పుడు ప్రతి మాసంలో 10వ రోజును చాలా పవిత్ర దినంగా ప్రత్యేక పూజలు చేసేవారు. అలాగే మార్ప గారు కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలాంటి పవిత్ర దిన పండుగను పురస్కరించుకుని అమ్మ ఒక వ్యూహ రచన చేసింది. చాంగ్ పానీయాన్ని ఈ రోజు గురించి 3 పెద్ద పాత్రలలో వేరే వేరుగా 3 రకాలుగా వడకాచి తయారు చేసింది. మొదటి పాత్రలోనిది లామా గారి కోసం, రెండవ పాత్రలోనిది శిష్యుల కోసం, మూడవది నాకు, అమ్మకు. మొదటిది చాలా చిక్కటిది, బాగా మత్తెక్కిచ్చేది. రెండవది కొంచెం చిక్కటిది. మూడవది బాగా పలుచనిది. మొదటి దానిలోంచి శిష్యులు గురువు గారికి పోశారు. గ్లాస్ తర్వాత గ్లాసు శిష్యులు పోస్తుంటే గురువు గారు సేవించారు. చాలా మత్తుతో మంచి నిద్రపోయారు గురువు గారు. శిష్యులు రెండవ పాత్రలోనిది సేవించారు. వాళ్ళు తూగుతూ ఊగుతూ జోగుతున్నారు. మేము మూడో దానిలోది కొంచెం కొంచెం మాత్రమే సేవించాము. హుషారుగా మెలకువగా ఉన్నాము, నేను, అమ్మ. లామా గారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అమ్మ లామా గారి గది నుంచి వారి పరమ గురువులు వారికి ప్రసాదించిన నరోప గారి దండ, జపమాల తీసుకుని వచ్చేసింది. అప్పటికే అమ్మ గోంగ్డన్ చుడోర్ గారికి ఒక ఉత్తరం రాసి ఉంచింది. దానిపై లామా గారి సంతకం చేసి సీలు కూడా వేసింది. నరోప గారి వస్తువులు, సీలు వేసిన ఉత్తరం ఒక తెల్లని వస్త్రంలో సాంప్రదాయబద్ధంగా నా చేతిలో ఉంచి గోంగ్డన్ వద్దకు పోయి దాన్ని అందజేయమని చెప్పింది. ఆ ఉత్తరంలోని విషయం ఏమిటంటే, శిష్యులైన గోంగ్డన్ వద్దకు లామా గారు నన్ను పంపుతూ అక్కడ ఉపదేశ దీక్ష, ధర్మ మార్గానికి సూచనలు నాకు ఇవ్వమని లామా గారు ఆదేశం ఇస్తూ లామా గారే వ్రాసినట్లు దానికి మద్దతుగా నరోప గారి వస్తువులను కానుకలుగా పంపిస్తున్నట్లు టిబెట్ మధ్య రాష్ట్రంలో ఉన్న గోంగ్డన్ చుడోర్ గారి వద్దకు ఆయన సమర్థతపై చాలా నమ్మకంతో నేను బయలుదేరాను. నేను బయలుదేరి వెళ్లిపోయిన 2 రోజుల తర్వాత లామా గారు అమ్మను నా గురించి కనిపించడం లేదేంటని అడిగారు. ఆమె నాకు తెలియదు, ఎక్కడో దారిలో ఉంటాడులే అని జవాబు చెప్పింది. లామా గారు ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడంటే, అమ్మ అతను ఇక్కడ ఎంత కష్టపడి పని చేసినా తన్నులు తిట్లు తప్ప ఉపదేశం ఏం దొరకదని ఇంకో గురువుని ఎవరైనా చూసుకోవాలని అనేవాడు. అది నేను చెబితే నా వలన అతనికి మీతో ఇంకొన్ని దెబ్బలు వేయించిన దాన్నవుతాన్ని మౌనంగా ఊరుకున్నాను.
నేను అతన్ని వెళ్ళవద్దు, ఇక్కడే ఉండమని చెప్పి చాలా ఎంతో బ్రతిమాలి ప్రయత్నించాను, కానీ ఆపలేకపోయాను. నిన్ననే వెళ్ళిపోయాడు అన్నారు. ఈ వార్త వినగానే లామా గారి మొహం చాలా మాడిపోయి విషన్నవదనమైంది. ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఉన్నారు. నేను టిబెట్ మధ్య రాష్ట్రాల్లోని రివో క్యూంగ్డింగ్ వద్ద గోంగ్డన్ గారి ఆశ్రమానికి చేరుకున్నాను. ఆయనే ఆ ఆశ్రమ అధిపతి. నేను వెళ్లేసరికి చాలా మంది శిష్యులకు భగవద్గీత లాంటి తకన్వి అనే గ్రంథంపై విశ్లేషిస్తూ ప్రవచనం చేస్తున్నారు. ఆయన ఇలా ప్రవచిస్తున్నారు: నేను సత్యాన్ని, నేను వివరించేవాడిని, నేను వినేవాడను, నేను జగద్గురువును, నేను భక్తుణ్ణి, సర్వకాల సర్వావస్థలకు ప్రాపంచిక స్థితులన్నింటికి నేను అతీతుడుగా ఉన్నవాడిని, నేను పరమానందమయుడిని. నేను చాలా దూరం నుంచి ఆయనకు నమస్కరించాను. లామా గోంగ్డన్ తన తలపై టోపీని అభినందనపూర్వకంగా ఒకసారి పైకెత్తారు. నేను ప్రణామం చేస్తున్న ఆచారాన్ని బట్టి నేను మార్పా గారి శిష్యుడినని గ్రహించారు. నెక్స్ట్ వీడియో పార్ట్ 5 లో కలుసుకుందామండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.